జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రదాడి చేసిన వారు ఏ మతం వారైనా సరే గట్టి బుద్ధి చూపాలని అనంతపురం నగర మేయర్ వజీం కోరారు. అనంతపురంలోని తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నిజమైన ముస్లిం ఎవరు కూడా హింసను కోరరన్నారు. ఓర్పు, సహనం, అహింస అన్న వాటిని ఖురాన్లోనే చెప్పారన్నారు. ఇండియా స్విట్జర్లాండ్గా పిలువబడే కాశ్మీర్లో ఉగ్రదాడి చేసి దేశంలో అలజడులు సృష్టించాలని చూశారన్నారు. మన దేశంతో పాటు యావత్ ప్రపంచం మొత్తం దీన్ని ఖండిస్తోందన్నారు. మా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి సూచన మేరకు మేము శాంతి ర్యాలీ నిర్వహించినట్టు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరగకుండా కేంద్రం గట్టి భద్రతా చర్యలు చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా ఈ విషయంలో తీసుకునే నిర్ణయాలకు దేశం మద్దతుగా నిలుస్తుందని మేయర్ వజీం అన్నారు. మొన్నటి రోజున ఏప్రిల్ 22వ తారీఖున జరిగిన సంఘటన యావత్ భారతదేశమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరి మనసుని కూడా ఏ విధంగా కలిచివేసిందో కూడా మనందరం కూడా ఒకసారి గమనించాలి. భారతీయులందరం కూడా మనమందరం కూడా మేరా భారత్ మహాన్, హిందూ ముస్లిం సిక్ ఇసాయి భాయి భాయి అంటూ కూడా మనం ఏ విధంగా ముందుకు పోతున్న విషయం కూడా అందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా ఆ రోజు మనం సంఘటన చూసుకుంటే కన్నా అమాయకులైనటువంటి టూరిస్టుల పైన ఏ విధంగా టెర్రరిస్టులు వచ్చి వాళ్ళకి హతమార్చడం, ఏ విధంగా అందరి మనుషుల్ని కూడా ఎట్లా ఏ విధంగా బాధ పెట్టిందో కూడా మనందరూ ఒకసారి గమనించాలి. దీన్ని మేమందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని తీవ్రంగా ఖండించడం జరిగింది. అదేవిధంగా 2 రోజుల ముందు కూడా మేమందరం కూడా పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, నాయకులు అందరూ కలిసి కూడా మన అనంతపురం నగరంలో అనంత వెంకటరామరెడ్డి గారి ఆదేశాలతో మేము ఒక క్యాండిల్ ర్యాలీ కూడా నిర్వహించడం కూడా జరిగింది. పెద్ద ఎత్తున కార్యకర్తలు అందరూ కూడా పాల్గొని వాళ్ళ ఆత్మకు శాంతి కలగాల, ఇలాంటి ఘటనలు మరీ జరగకూడదు అని చెప్పేసి పెద్ద ఎత్తున కూడా మేము క్యాండిల్ ర్యాలీ కూడా నిర్వహించడం కూడా జరిగింది. ప్రతి ఒక్కరి పోలా ఇప్పుడు చాలామంది సౌత్ ఇండియా వదిలిపెట్టి కాశ్మీర్ పోదాం, కాశ్మీర్ ఒక హెవెన్ లాగా ఉంటుంది, ఒకసారి ఖచ్చితంగా చూడాలి ఒక లైఫ్ టైంలో అని చెప్పేసి అనేక టూరిస్టులు ఈ మధ్యకాలంలో కాశ్మీర్ కూడా పోయే విషయం కూడా మనందరూ కూడా ఒకసారి గమనించాలి. ఇలాంటి సంఘటన జరిగితే ఏ విధంగా ఫ్యామిలీస్ ఉంటాయి, ఏ విధంగా పిల్లలు వాళ్ళ తండ్రి చనిపోయిన తర్వాత ఏ విధంగా ఆ పిల్లోని ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించుకుంటే మనసు ఏ విధంగా అవుతుందో కూడా ఒకసారి మనందరం గమనించాలి. దాదాపుగా 26 మంది ఆ అటాక్లో చనిపోవడం జరిగింది. 20 మందికి పైగా తీవ్రంగా గాయాలు కూడా అయిన విషయం కూడా మనందరికీ తెలిసిండేది. దీనికి సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి, అక్కడ ఉన్నట్టు స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి, చనిపోయిన వాళ్ళకి ఆదుకోవాలా. అదేవిధంగా అక్కడ గాయపడిన వాళ్ళని కూడా ప్రభుత్వాలే ఆదుకొని వాళ్ళకి ముందుకు తీసుకెళ్లాల్సిన విషయం కూడా మీ అందరూ తెలుసుకున్నాను. భారతదేశమే కాకుండా యావత్ ప్రపంచ దేశాలు కూడా దీన్ని తీవ్రంగా ఖండించిన విషయం కూడా మన అందరూ కూడా గమనించాం. మొన్న పహల్గాంలో జరిగిన తర్వాత ఒకరోజు తర్వాత మరి మన అమిత్ షా గారు కావచ్చు, రాజ్నాథ్ సింగ్ గారు కావచ్చు కూడా ఒక ఆల్ పార్టీ మీటింగ్ కండక్ట్ చేసి ఆ రోజు కూడా చెప్పడం జరిగింది, దీనిపైన సీరియస్ యాక్షన్ తీసుకుంటాం, మేము ఎట్టి పరిస్థితుల్లో మేము ఏ విధంగా కూడా మరి కాకుండా చూసుకుంటామని చెప్పడం జరిగింది. ఇవి కేవలం మాటలు చెప్తారో ఏమో అయితే అర్థం కాదు. గతంలోనే వీళ్ళు యాక్షన్ తీసుకుంటే కన్నా ఈరోజు పహల్గాం అటాక్ జరిగేదా? ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టి పెట్టి అమాయకుల జీవితాలు ఏ విధంగా బలవుతున్నాయో కూడా ఒకసారి కేంద్ర ప్రభుత్వం అక్కడ ఒకసారి ఆలోచించాల్సిన విషయం ఎంతైనా ఉంది. అదేవిధంగా ఇంటెలిజెన్స్ పూర్తిగా ఫెయిల్యూర్ అని చెప్తారు, పోలీస్ భద్రత లేదు, సెక్యూరిటీ ఫోర్సెస్ లేవని కూడా చెప్పడం జరుగుతుంది. అక్కడ క్రౌడెడ్గా ఉన్న ఏరియాలో అక్కడ కూడా ఒక సెక్యూరిటీ సిఆర్పిఎఫ్ క్యాంప్ లేదని చెప్తున్నారు, పోలీస్ ఫోర్స్ లేదంటూ కూడా అక్కడ ఏ విధంగా ఘటన జరిగింది కూడా మనం అందరూ కూడా ఒకసారి గమనించాలి. ఆ ఘటన జరిగిన తర్వాత కూడా నో క్విక్ రియాక్షన్ టీమ్ అని చెప్పేసి అది చేరుకోవడానికి కూడా దాదాపుగా 1.5 గంట పట్టిందంటే కూడా ఏ విధంగా మన వ్యవస్థ పనిచేస్తుందని కూడా ఒకసారి గమనించాలి. అదేవిధంగా టూరిస్టులకు సెంట్రల్ గవర్నమెంట్ ఏదో సహాయ నిధి కింద ఏదో కొంత డబ్బు అందిస్తారు,
అదే కాకుండా వాళ్ళ ఫ్యూచర్ ఏ విధంగా ఉంటుంది, వాళ్ళు ఏ విధంగా ముందుకు పోవాలా, ప్రతి దానిపైన కూడా చర్యలు తీసుకుంటే కూడా బాగుంటుంది కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా మొన్నటి రోజున ప్రధానమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది, నరేంద్ర మోదీ గారు, టెర్రరిస్టుల పైన మేము ఖచ్చితంగా గతంలో ఎప్పుడూ జరిగిన విధంగా శిక్ష వాళ్ళకి వేస్తామని కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు ఏ మతానికి చెందిన వారైనా కూడా వారికి ఎక్కడ ఉన్నా కూడా పట్టుకొని ఖచ్చితంగా వాళ్ళకి ఏ విధమైన శిక్ష వేయాలని చెప్తే రాబోయే రోజుల్లో మరి ఎవరైనా చేయాలని కూడా భయపడే విధంగా శిక్ష వేయాల్సింది కూడా మేమందరూ కూడా కోరుతున్నాం. వాళ్ళందరూ కూడా మన శత్రువులే. మన భారతదేశానికి పక్కన నైబరింగ్ కంట్రీస్ నుంచి వచ్చి మన మాతృభూమి పైన ఇలాంటి ఘటనలు చేస్తున్నట్టు కూడా ఏ విధంగా వాళ్ళపైన చర్యలు తీసుకోవాలో కూడా మనం అందరూ కూడా ఒకసారి గమనించాలి. వీరు ఒక హ్యుమానిటీకే శత్రువులుగా మేమందరూ కూడా భావిస్తున్నాం. ఇస్లాం ఏమని చెప్తుంది, ఒక ముస్లింగా ఉండి నేను మీకు చెప్పదలుచుకుంటున్నాను, ఇస్లాం క్లియర్గా చెప్తుంది శాంతియుతంగా ఉండాలా, పీస్గా ఉండాలా, పేషెన్స్గా ఉండాలని చెప్పి ఇస్లాం నేర్పుతుంది. కానీ వీళ్ళు చూస్తే ఇక్కడ ఇన్నోసెంట్ పీపుల్ని ఏ విధంగా హతమార్చడం కానివ్వండి, కత్తులతో దాడులు చేయడం కానివ్వండి, ఇస్లాం అయితే కూడా ఎక్కడ ఈ విధంగా చెప్పదు. దీని అందరికీ కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం దీనిపైన చర్యలు తీసుకొని రాబోయే రోజుల్లో ఇలాంటి ఘటనలు జరుపుకోకుండా చూడాలని చెప్పి తెలియజేస్తున్నాను. అదేవిధంగా దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ప్రతి ఇంట్లో కూడా బాధ కలిగిన రోజే. ఈ సంఘటన విన్న తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఇంత ఘోరం జరిగింది, ఎలా అమాయకులపైన ఇలాంటి ఘటనలు జరగడం ఏ విధంగా అని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరు కూడా చర్చకునే విషయమే. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఎవరైతే ఈ సంఘటన చేసినారో వారి అందరిపైన సివియర్ యాక్షన్ తీసుకొని మళ్ళీ రాబోయే రోజుల్లో ఇలాంటి సంఘటన జరుపుకోకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తెలియజేసుకుంటూ, ఎవరైతే చనిపోయినారో వాళ్ళందరికీ కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ, ఎవరైతే గాయపడినారో చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీస్కి ఆ దేవుడు మనోధైర్యం ఇవ్వాలని కోరుకుంటూ